హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాడుకోవచ్చు. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏంటంటే మరి మేము గ్రేస్ మార్క్స్ అప్లై చేసి చాలా రోజులు అవుతుంది. మా కాలేజీ వాళ్ళని అడిగితే కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటి అని చెప్పేసి, మీ పీసీసీఎంఎం ఇంకా ప్రింట్ కాలేదని చెప్పేసి. మరి దానికి సొల్యూషన్ ఏంటని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఆన్సర్ ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మీకు ఉపయోగపడతాయి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్‌వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్‌లో వెళ్తే యువర్ పీసీసీఎంఎం నాట్ ప్రింటెడ్. అయితే వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ పీసీసీఎంఎం కోసం గ్రేస్ మార్క్స్ కోసం అప్లై చేశాడట. అయితే అది అటానమస్ అయినా కావచ్చు, నార్మల్ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా కావచ్చు. కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కనుక్కున్నారంట, యూనివర్సిటీ వాళ్ళు, పీసీసీఎంఎం ఇంకా ప్రింట్ కాలేదని చెప్పేసి. అయితే మేము త్వరలో వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళ దగ్గరికి వెళతాము దీనిపై మాట్లాడటానికి. వెళ్ళిన తర్వాత పీసీసీఎంఎం ప్రింట్ అయిన తర్వాత మీకు తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారండి. ఇది నిజమా ఫేకా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే, మీరు కాలేజీలో ఇలా చెప్పారంటే ఒక్కసారి యూనివర్సిటీకి వెళితే ఎగ్జామ్ సెల్ బ్రాంచ్‌కి వెళ్ళండి. యూనివర్సిటీలో ఎగ్జామ్ సెల్ ఉంటది. అక్కడ ఎవరన్నా అంటే మనుషులను బట్టి ఉంటది ఇక్కడ ఇది. మీ ఐడీ కార్డ్ గనక చూపించినట్టయితే, సార్ ఇలా పరిస్థితి నాది, పీసీసీఎంఎం నాకు కాలేజీ వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదండి, అది ప్రింట్ అయిందా లేదంటే, ఒకవేళ ప్రింట్ అయ్యి ఉన్నట్టయితే వాళ్ళు తీసి మీకు చూపిస్తారు యూనివర్సిటీలోనే. అయితే మరి మీకు ఇవ్వాలంటే మాత్రం, ఇష్యూ చేయాలంటే మాత్రం మీ కాలేజీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అప్పుడు ఇవ్వటం అయితే జరుగుతుంది యూనివర్సిటీలో డైరెక్ట్‌గా బై హ్యాండ్ మీకు. అది ఓడీ అయినా కావచ్చు, పీసీసీఎంఎం అయినా కావచ్చు. ఓడీ అయితే ఇంటికే పంపిస్తారులే కానీ, పీసీసీఎంఎం అయితే బై హ్యాండ్ కావాలంటే మాత్రం ఇదే పద్ధతి. లేకపోతే ఎవరన్నా ఫ్యాకల్టీని ఒకళ్ళని తీసుకొని రావాలి. లేకపోతే కాలేజీకి వచ్చిన దాకా ఆగుతానంటే మీ ఇష్టం అది.